తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. త్వరలోనే మహిళా సంఘాల్లోని మహిళల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు రెడీ అయింది. అభయహస్తం పథకంలోని నిధులను మహిళలకు తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఉమ్మడి ఏపీ ప్రభుత్వ హయాంలో 2009 నుంచి అభయహస్తం పథకంలో భాగంగా మహిళలు ప్రతిరోజు రూపాయి చొప్పున 6 ఏళ్ల పాటు చెల్లించాలి. డ్వాక్రా సంఘాల్లోని మహిళలు ఈ స్కీమ్ కింద తమ డబ్బులు పొదుపు చేసుకున్నారు. 2009 నుండి 16 వరకు సభ్యులు జమ చేసిన సొమ్ములను తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఇప్పటికే అధికారులు గ్రామాల వారీగా లబ్ధిదారుల లిస్టును కూడా రెడీ చేస్తున్నారు. మహిళల ఖాతాల్లో ఆ సొమ్ములు జమ చేయనున్నారు. రాష్ట్రంలో 60 ఏళ్లు దాటిన మహిళలకు ప్రతి నెల 500 రూపాయల పెన్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో అభయహస్తం పథకాన్ని ఉమ్మడి ఏపీలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. మహిళా సంఘాల్లోని మహిళలు ఏడాదికి 365 రూపాయల చొప్పున ప్రీమియం చెల్లించారు. 2018లో ఈ పథకం ఆగిపోయింది. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఈ నిధులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించినట్లు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. మహిళలు 385 కోట్లు జమ చేయగా 2022 నాటికి ఆ డబ్బులు వడ్డీతో కలిపి 545 కోట్లకు చేరుకున్నట్లు తెలిసింది. ఈ నిధులను తిరిగి మహిళల బ్యాంకు ఖాతాలో జమ చేయాలని రేవంత్ సర్కార్ డిసైడ్ అయినట్లు తెలిసింది. ఈ మేరకు గ్రామాల వారీగా లిస్టు తయారు చేస్తుండగా త్వరలోనే వారి ఖాతాల్లో డబ్బు జమ చేయనున్నట్లు తెలిసింది.